హలో గాయస్, అందరికీ నమస్తే. నేను మీ శివస్వామి యాదవ్. ఈరోజు వచ్చేసి తెలంగాణలోన రెండవ భద్రాచలం అని పిలువబడే అతి పవిత్రమైనటువంటి సిరిసినగండ్ల సీతారామచంద్ర స్వామి దర్శనానికైతే వచ్చినాము. తెలంగాణ లోపట రెండవ భద్రాచలము, తెలంగాణలో లోపట మూడవ నాలుగవ పెద్ద జాతర జరిగేది ఈ సిరిసినగండ్ల మాత్రమే. ఈ సిరిసినగండ్ల స్వామి చరిత్ర, అదేవిధంగా సిరిసినగండ్ల సీతారామచంద్ర స్వామి దేవాలయము, గర్భగుడి, అక్కడ ఉన్నటువంటి విశిష్టత గురించి మీకు చెప్పడానికైతే ఈ వీడియోలో మీ అందరి కోసం అయితే చూపించదలుచుకుంటున్నా. మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భద్రాది రామయ్య, సిరిసినగండ్ల రామయ్య నీవే. ఈ సిరిసినగండ్ల సీతారామచంద్ర స్వామి చరిత్ర మనం తెలుసుకున్నట్టయితే ఇది త్రేతాయుగం నాటి చరిత్ర గలటువంటి మహాపుణ్యక్షేత్రము. ఇక్కడ సీతారామచంద్ర స్వామి హనుమంతుడై అమ్మవారు సీతమ్మదేవిని రావణాసురుడు అపహరించిన తర్వాత సీతమ్మ జాడ కోసమై సీతారామచంద్ర స్వామి, హనుమంతుడు, లక్ష్మణుడు ముగ్గురు ఇక్కడ ఈ ప్రాంతాన తిరిగే వాళ్ళనమాట. ఇక్కడ అరణ్యం ఉండే, ఇది పెద్ద అరణ్యము, పెద్ద అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతాన వాళ్ళు కొనియాడినటువంటి ప్రదేశము, పడుకున్నటువంటి ప్రదేశము. ఇక్కడ హనుమంతుడు రాక్షసులని తలకాయలతోటి ఆటలు ఆడిండనమాట. రాక్షసుల తలకాయ విచ్చేసి కోసేసి ఆ తలకాయలతోటి ఆడిండనమాట. హనుమంతుడు ఆడినందుకు శిరస్సు ఇడిచి వాళ్ళ రాక్షసుల శిరస్సుతో ఆటలు ఆడినందుకు శిరస్సుని, తెలుగులో శిరస్సు అంటే అర్థము తల, గుండ్లు అంటే రాళ్ళ నుంచి వచ్చేటటువంటి నీరు అని అర్థము. దీనిపైన అతి పవిత్రమైనటువంటి కోనేరులు కూడా ఉన్నాయి, గుండాలు కూడా కట్టిన నిర్మాణం ఉంది. అట్లనే ఇది మొదట దత్తాత్రేయ స్వామి ఆశ్రమం ఉండనమాట. ఆ ఆశ్రమం పైన వీళ్ళు అప్పుడు రామచంద్రుడు, లక్ష్మణుడు, హనుమంతుడు నిద్రించారనమాట. ఇక్కడ సీతమ్మ తల్లి జాడ కోసం వెతికిరనమాట. తర్వాత ఏమైంది, రాను కాలంలో ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. తర్వాత ఒక స్థలముల ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరికి సంబంధించిన ఒక బ్రాహ్మణునికి కళలోకి వచ్చి, సీతారామచంద్ర స్వామి కళలోకి వచ్చి, నేను పలానా స్థలంలో ఒక స్థలంలో విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఆ విగ్రహాలు భద్రాదికి చెందవలసినటువంటి విగ్రహాలు, కాకపోతే భద్రాది చేరుకోనందువలన రాయిచట్ అనే గ్రామాన విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు తీసుకొచ్చి సిరిసినగండ్ల లోపల నిలబెట్టమని ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణునికి అయితే కళలు వచ్చి చెప్పిండనమాట. అప్పుడు ఆ రావి చెట్టు నుంచి ఆ విగ్రహాలు తీసుకొచ్చి సిరిసినగండ్ల ప్రాంతంలో ఇక్కడ మనకు భద్రాదులు అయితే విగ్రహాలు ఏ విధంగా ఉంటాయో అదే విగ్రహాలు తీసుకొచ్చి స్థాపించారనమాట. విగ్రహాలు తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేసిరనమాట. 14వ శతాబ్దంలో ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగిందని మనకు ప్రతీక ఉంది. ఇక్కడ రాచకొండ వారు పరిపాలించేటువంటి సమయం లోపల ఇక్కడ పుణ్యక్షేత్రం నిర్మాణం అయితే జరిగిందనమాట. ఏడాదికి సంవత్సరానికి శ్రీరామనవమి 15 రోజుల ముందు నుంచి శ్రీరామనవమి వరకు అతి బ్రహ్మాండంగా పెద్దగా జాతరకి జరుగుతుంది. పెద్ద తేరు, చిన్న తేరు, పండ్ల తేరు అనేటివి గుంజుస్తారు అనమాట. పూల తేరు అనేటివి గుంజుస్తారు. ఈ తేరు గుంజినప్పుడు, పెద్ద తేరు గుంజినప్పుడు మాత్రం కొన్ని లక్షల మంది వస్తారు. లక్షల మంది వచ్చి తొక్కుడు ఆట కూడా జరుగుతుంది, తోసులాట కూడా జరుగుతుంది, ప్రాణాల పోయినలు కూడా ఉన్నారు. అంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము. ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికి జరిగి మాత్రం 1000 సంవత్సరాలు అయితే జరుగుతుందన్నమాట. 1000 సంవత్సరాలు ఈ ఆలయ నిర్మాణం జరగబట్టి. కాకపోతే ఈ చరిత్ర తీసుకున్నైతే త్రేతాయుగం నాటి ఉన్నటువంటి అతి పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం, ఉన్నటువంటి ఈ కాల పుణ్యక్షేత్రము. ఇక్కడ దర్శనం చేసుకుంటే మనకు గుట్టపైన 900 అడుగుకు మీద మనకి ముక్కిడి పోషమ్మ, ఆంజనేయ స్వామి, అట్లనే సీతారామచంద్ర స్వామి దర్శనానికి అయితే మనం వెళ్దాం. మీకు చూపిస్తా పదండి. ఇది వెళ్లే దారి మనకు మెట్ల గుంటున్నాయి. ఈ గుట్ట పైన పోవాలంటే దారి కూడా ఉంది, రోడ్డు పైన నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం మాత్రం మెట్ల పైన నుంచి వెళ్దాం. వచ్చేసి సిరిసినగండ్ల గుట్టపైకి మనం వెళ్ళినటువంటి మెట్లు అనమాట. ఈ మెట్లు ఎక్కిపోయిన తర్వాత మనకు భగవంతుని దర్శనం అయితే చేసుకోవచ్చు.
వచ్చేసి విశ్రాంతి గది అన్నమాట. అంటే మెట్లు దాటిన తర్వాత మెట్ల నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకు మధ్యలో ఒకటి విశ్రాంతి రూమ్ అయితే ఉంది. చూసుకోవచ్చు, ఇది ఆ కాలంలో కట్టినటువంటి రూమే. అక్కడ మనకు డేట్ కూడా ఉంది చూడండి, 1986లో కట్టిరు దీన్ని. శ్రీ బి నరసింహన్ అంట. ఇది 1986లో కట్టినటువంటి విశ్రాంతి గది. రెస్ట్ రూమ్ అనుకో. ఇక మనం వెళ్తుంటాం కదా, మెట్ల మీదకి వెళ్తుంటే మధ్యలో మనకు రెస్ట్ తీసుకోవడానికి భక్తులకి ఇక్కడ ఉండడానికేమో, మరి రెస్ట్ తీసుకోవడానికేమో ఈ రూమ్ కట్టడం మాత్రం చూసుకోవచ్చు. ఆ డేట్ వచ్చేసి గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి కళ్యాణ మండపము, రథములు అంటే వాళ్ళు మొక్కు కోసం వ్రతాలు చేస్తారు కదా, వ్రతాలు చేసుకునేటువంటి స్థలము. ఎదురుంగని ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి క్షేత్రపాల కూడా ఇక్కడ రక్షించుకుంటాడు. అట్లనే ఇప్పుడు మనం కొంచెం చూసుకున్నట్టయితే ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఈ కనిపించేటటువంటి పాత ఓల్డ్కి సంబంధించినటువంటి ధ్వజస్తంభం అనమాట. ఈ ధ్వజస్తంభం మీద కూడా హనుమంతుని రూపం కూడా చెక్కబడి ఉంది. హనుమంతుడు చెక్కబడి ఉంటాడు. ఇప్పుడు మనం చూసుకునేది ఏడాదికి బ్రహ్మాండంగా జరిగేటటువంటి కళ్యాణ మండపం అన్నమాట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుంది శ్రీరామ నవమి నాడు కళ్యాణం జరిగే మండపము. ఎస్ గైస్, మనమైతే వచ్చేసి ఇప్పుడు గర్భగుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇది గర్భగుడి కింద ఉన్నటువంటి ఎంట్రన్స్. అంటే గర్భగుడి దాటకం మనం పోక ముందుకు స్టార్టింగ్లో ఉంటుంది. సీతమ్మ తల్లి, సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు ప్రతిబింబాలు ఉన్నాయి. మనం గర్భగుడికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. గర్భగుడికి వెళ్ళే ముందు మనకు కనిపించేటటువంటి మహా మెట్లు అన్నమాట. ఇది మొత్తం గర్భగుడి ఎంట్రన్స్. గర్భగుడి ఎంట్రన్స్కి వెళ్ళగానే మనకు ఇప్పుడు నిర్మించినటువంటి ఈ మధ్యకాలంలో కట్టినటువంటి మనకు మొత్తం రాతితోటి, మొత్తం రాగితోటి కానీ ఇత్తడితోటి కానీ కట్టినటువంటి అతిపెద్ద ధ్వజస్తంభం అన్నమాట. ఇది ధ్వజస్తంభం వచ్చేసి. దీనిపైన కూడా హనుమంతునికి సంబంధించిన శ్రీరామ అని ఒక నామంతో మనకు జెండా ఎగరేస్తూ 24 గంటలు ఉంటుంది. కొంచెం మనము గర్భగుడి లోపలికి వెళ్ళిపోదాము. ఇది మొత్తం వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. మనకు గణపతి దేవుని దర్శనం కూడా ఉంటుంది. గణపతి ఇక్కడ ఈ గణపతి దాటినాక మనం లోపలికి గర్భగుడిలోకి వెళ్ళిపోతే మొత్తం చెండూరంకు సంబంధించినటువంటి రంగులతోటి స్వయంగా వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం ముందర జరుగుతుంది. ఇప్పుడు స్ట్రైట్గా చక్కగా నేను మొదట మీకైతే గర్భగుడిలోకి చూపిస్తున్నా. ఇక్కడ కొంచెం మేము పోయే వరకల్లా కొంచెం డోర్ క్లోజ్ అయింది. అయినా సరే కొంచెం బయట నుంచి వీడియో తీస్తామని అక్కడ ఉన్నటువంటి పంతులు గారిని మొక్కుకొని ఆ పంతులు గారికి నమస్కరించి అక్కడ పంతుల్ని అడిగి మీ అందరికీ ఆ సీతారామచంద్ర స్వామి లక్ష్మణుడు సమేతుండై కొలువుదీరినటువంటి సీతారామచంద్ర స్వామి దర్శనం గురించి మీరు చూసుకోండి. రైట్, ఇది మేము చెప్పినా కదా ఇందాక స్వయంగా వెలిసినటువంటి హనుమంతుడు. ఇప్పుడు మనం కొంచెం చూపిస్తాం చూడండి. ఇది సాక్షాత్కారంగా వెలిసినటువంటి అప్పటి 14వ శతాబ్దంల విగ్రహాలతో నిర్మించబడ్డ ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి దగ్గర నుంచి కూడా చూపిస్తా చూడండి. మనకు మధ్యలో ఉన్న వ్యక్తి రామచంద్ర స్వామి, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లికి పక్కగుంట చూసుకుంటే మనకు ఇక్కడ కనిపిస్తుండే కదా లక్ష్మణుడు. కొంచెం ఈ సీతారామచంద్ర దర్శనం అయిపోయిన తర్వాత మనము గుడి ఎంట్రన్స్ 4 మూలలు ఏ విధంగా ఉందో చూపిస్తా. ఇది మొత్తం వచ్చేసి ఇప్పుడు మండపాలంలాగా కనిపిస్తుంది కదా, రూమ్స్ కానీ ఇవన్నీ కానీ వచ్చేసి వ్రతం చేసుకున్నటువంటి స్థలములు. ఇది ఆయన కొలువున్నటువంటి గర్భగుడి పై భాగము. గర్భగుడి పక్క భాగాలకుంటా మనం చూసుకున్నది శ్రీశైలంలో ఏ విధంగా అయితే గర్భగుడికి మనము బయటంగా చూసుకుంటే గుడికి ఏ విధంగా బొమ్మలు ఉంటాయో అప్పటి ఆ బొమ్మలు అదే విధంగా ఉన్నాయి. చూడండి, వానర బొమ్మలు, మనకు కోతుల రూపంలో వానరాలు ఉన్నాయి. అట్లనే సర్పం బొమ్మలు కూడా ఉన్నాయి. చూడండి, సర్పం బొమ్మలు. ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలి ఉన్నది, ఇది సింహము. అంటే ఆ కాలం ఉన్నటువంటి అప్పటి స్ట్రక్చర్ మనకు ఏ విధంగా అయితే మనకు శిల్ప నైపుణ్యులు మనకి అప్పటి చరిత్ర తెలియడానికే ఈ గుడి వెనకాల ఈ బొమ్మలు అయితే కట్టిరనమాట. ఇవన్నీ రెస్ట్ రూమ్స్ అనమాట, రథాలు చేసుకునేటువంటి రూములు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ. ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకో పక్కకి వెళ్తే ఇక్కడ కూడా హనుమంతుడు మనకు సంజీవని ముక్క తెస్తుండే కదా, ఆ సంజీవని ముక్కని ఆ గుట్టని చేతపైన పెట్టుకొని తెస్తాడు కదా, అక్కడ అదేవిధంగా కొంచెం ముక్కలాగా చేతుల పట్టుకున్నాడు. అట్లా రూపంతో ఉంది చూడండి.
కొంచెం ముందరికెళ్తే ఇంకో బొమ్మ ఉంది. మరి హనుమంతుడు సంజీవన్ చెట్టు తీసుకొని వస్తున్నాడు. అట్నే కొంచెం ముందల ఏదో కొంచెం బొమ్మలాగా ఉంది. ఇది గర్భగుడి అనమాట. ఇక గర్భగుడి గోపురం అంటారు కదా, గుడి గోపురంకి సంబంధించినటువంటి గర్భగుడి. ఇది మొత్తం చూసుకుంటే ఇంకా మొత్తం కొంత ఒక 1,00,000 మంది వచ్చినా ఉండే విధంగా సౌకర్యం ఇక్కడ ఉంది. 1,000 మంది వచ్చినా ఉండే విధంగా సౌకర్యం అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది మొత్తం వచ్చేసి గర్భగుడికి వెనకాల ఉన్నటువంటి భాగము, గర్భగుడికి వెనకాల ఉన్నటువంటి స్థలాలు అనమాట. కొంచెం ముందరికెళ్తే అతిపెద్ద తేరు అని చెప్పిన కదా, మనకు పెద్ద తేరు. ఈ యొక్క పెద్ద తేరుతోటి ఈ పెద్ద తేరుకు సంబంధించినటువంటి చక్రాలు కూడా వెనకాల చిన్న తేరు దగ్గర దాపెట్టి ఒక రూమ్ లాగా ఈ పెద్ద తేరు అనమాట. ఈ తేరు గుంజిన నాడే శ్రీరామ నవమి కళ్యాణం జరిగినటువంటి మరుసటి రోజే పెద్ద తేరు. ఇది చిన్న తేరు. ఈ చిన్న తేరు చూడండి, ఇది చిన్న తేరు అంటే పండ్ల తేరు, పూలు కట్టి పండ్లు కట్టి తీసేటువంటి తేరు. ఇందాక చూపించిన కదా పెద్ద తేరు. పెద్ద తేరుకి సంబంధించిన చక్రం చూడండి ఎంత ఉందో, ఇంచుమించు 1 క్వింటల్ లాక్కుంటుండొచ్చు ఒక్కటే చక్రము. అట్లా ఈ విధంగా ఉన్నటువంటి మహాతేరు పెద్ద తేరు. దర్శనం అయిపోయిన తర్వాత ఆ కోనేరు పక్కకి మన గర్భగుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. మనకు వచ్చేసి అప్పుడు ఆ కాలంలో కట్టినట్టు రాళ్ళతో నిర్మించినటువంటి ఒక పెద్ద కోటనైతే ఉంది. ఆ కోట మీకు అందరికి చూపిస్తా చూడండి. ఇది కోనేరు పక్క ఉంటుంది అనమాట. కోనేరు దగ్గర కోనేరు పక్క ఉంటుంది. అసలు మామూలుగా లేదు, మొత్తం రాళ్లతో నిర్మించినటువంటి ప్రదేశమే ఇది. చూస్తున్నారు కదా, కొన్ని స్తంభాలు ఉన్నాయి. కొన్ని నా దశకాడికి ఉండొచ్చు, ఒక 70-80 స్తంభాల వరకు ఉండొచ్చు. 70-80 స్తంభాల వరకు ఉండొచ్చు. స్తంభాలతో నిర్మించినటువంటి ఒక కోట అయితే ఉందన్నమాట. ఇది కోటనా లేకపోతే శ్రీరామచంద్ర స్వామి పాదాలు కూడా ఉన్నాయి. నేను పక్కకునే చూపిస్తా. ఫస్ట్ అయితే మీరు ఈ కోటను చూడండి. చూస్తున్నారు కదా, ఈ యొక్క కోట మొత్తం రాళ్లతోటి, సాక్షాత్కారంగా అన్ని రాళ్లతోటి నిర్మించినటువంటి కోట. కోట పక్కకి మనకు కోనేరు ఉంది. కోనేరు దగ్గర కూడా మనం వెళ్దాం. మనకు కోనేరు పక్క నుండి అప్పుడు స్వయంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం పక్క ఉంటే మనకు కోనేరు ఉంది. గాయస్, ఇప్పుడు మనము శ్రీరామచంద్ర స్వామి, హనుమంతుడు, అదేవిధంగా లక్ష్మణుడు స్వయంగా వాళ్ళ చేతుల గుంట వాళ్ళ శరీరం శుభ్రం చేసుకున్న ప్రదేశం, వాళ్ళు స్నానం చేసినటువంటి అతి పవిత్రమైనటువంటి కోనేరు అన్నమాట. ఈ యొక్క కోనేరులో రామచంద్రుడు, లక్ష్మణుడు, హనుమంతుడు వానర సైన్యంతో ఇక్కడ యుద్ధం ఆడి రాక్షసులు సంహరించి ఆ తర్వాత హనుమంతుడు కానీ లక్ష్మణుడు కానీ శ్రీరామచంద్రుడు వచ్చేసి ఇక్కడ స్నానం చేసుకున్నటువంటి అతి పవిత్రమైనటువంటి గంగాజలము కోనేరు అన్నమాట. ఈ కోనేరులో స్నానం చేస్తే సర్వ పాపాలు పటపంచలైపోతాయి. మనకు ఆనందం, సంతోషంగా ఉంటుంది. స్వయంగా ఏర్పడ్డటువంటి కోనేరు, స్వయంగా ఏర్పడ్డటువంటి గంగాజలం అన్నమాట. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం. స్వయంగా శ్రీరామచంద్ర స్వామి నడిచినటువంటి పవిత్రమైనటువంటి సిసనగండ గుట్ట ఇది, సిసనగండ పర్వతము. ఆయన పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. గంగాస్నానంలో స్నానమాచరించి ఇక్కడ పాదాలు మోపితే ఆ బండకు స్వామివారి పాదాలు అతుకపోయినాయి చూడండి. ఇది స్వయంగా రామచంద్ర స్వామి నడిచినటువంటి పుణ్యపాదం. దర్శనం చేసుకొని నమస్కరించుకోండి. మనం కొద్దిగా ముందరికెళ్తే మనకు చూస్తారు కదా, మొత్తం ఓవరాల్ టెంపుల్ చూపిస్తున్నా ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్ టెంపుల్ వచ్చేసి ఈ విధంగా మనకు బయట నుంచి మొత్తం దాని టెంపుల్ చూపిస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. వచ్చేసి ఇవి మండపాలు. ఏ మండపాలు అంటే పాత మండపాలు, ఓల్డ్ మండపాలు అంటున్నారు కదా. రాళ్ళతోటి నిర్మించినటువంటి మండపము, స్వయంగా రాళ్ళతోటి నిర్మించినటువంటి మండపము. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి గుడి దత్తాత్రుని ఆశ్రమం అని చెప్పిన కదా మీకు. దత్తాత్రుని గుడి కూడా ఉంది ఇక్కడ. దత్తాత్రుని గుడి లోపల దత్తాత్రేయ స్వాముల వారిది విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం కూడా చూద్దాం రండి. ఇప్పుడు నా పక్కకు కనిపించేది ఈ విగ్రహమే వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారి విగ్రహము. మనం కొంచెం లోపలికి వెళ్ళిపోదాం. అంటే ఇక్కడ నివసించిండనమాట. ఈ రూములనే ఉన్నాడు, ఈ గదిలోనే ఉన్నాడు. ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి మనకు తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి
మా కనిపిస్తుంది చూడండి విగ్రహము. మరి అక్కడ ఉన్నటువంటి అమ్మవారు లేక ఉంది, మరి ఏం దేవుడు అర్థం కావటం లేదు. మనం కొంచెం ఇది తీసుకుంటే మనకు శ్రీచక్ర ఆకారం కనిపిస్తుంది. శ్రీచక్ర ఆకారం, ప్రతి ఒక్క గుడికి శ్రీచక్ర ఆకారం అయితే ఉంది. ఇప్పుడు మనం కొంచెం ముందరికి వెళ్తే మనకు పరమశివుడు ఇక్కడ ఒక భాగాన్నేమో మనకు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు, ఒక భాగాన్ని చూసుకుంటే పరమశివుడు క్షేత్రపాలకుడు. మనకి ఇది వెనకాల మార్గాన్ని నుంచి వస్తే మనకు మొదట ఈ ఆలయాలే బయటపడతాయి. ఇక్కడ నవగ్రహ పూజలకు మంచి నవగ్రహ విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఈ నవగ్రహ పూజలు చేసుకుంటే మనకు నవగ్రహ దోషాలు ప్రతి ఒక్కరు తొలగిపోయి శివుని గర్భాలయం ముందరనే ఇవి నవగ్రహాలు ఉండడం మాత్రం మనకు విశిష్టత కలిగి ఉన్నటువంటి శివక్షేత్రం ఇది. ఇక్కడ నంది లోపల మనం చూసుకుంటే పరమశివుడు స్వయంగా వెలిసినటువంటి శివలింగం అయితే మనం చూసుకోవచ్చు. శివలింగం దర్శనం అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ముందరకు చూద్దాం, మీకు చూపిస్తుంది చూడండి. స్వయంగా అలనాడు రామచంద్ర స్వామి ఒక్కడే ఆయన చేతుగుంట ప్రతిష్ఠించినటువంటి మహాలింగం అన్నమాట. ఇందాక చెప్పిన కదా ఓల్డ్ కళ్యాణ మండపాలు ఉన్నాయని. ఇవి కళ్యాణ మండపాలు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కళ్యాణ మండపం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రము 2 కళ్యాణ మండపం ఉండడం విశిష్టం. ఇప్పుడు మనకు అతి పవిత్రమైనటువంటి అమ్మవారు గ్రామ దేవత ఇక్కడ ముక్కిడి పోషమ్మ తల్లి స్వయంగా వెలిసినటువంటి గర్భాలయం ఉంది, చూసుకోండి. అమ్మవారి ముక్కిడి పోషమ్మ అన్నమాట. ముక్కిడి పోషమ్మకు రామచంద్ర స్వామికి కొంచెం ఘర్షణ జరిగిందనమాట. నువ్వేమో ముందల ఉండు, నేను వెనకాల బాగానే ఉంటా, ఇక్కడ నీకు జాగా అయ్యను, నువ్వు కూర్చోవడానికి జాగనియను, నువ్వు వెలసడానికి జాగని అని ముక్కిడి పోషమ్మకి సీతారామచంద్ర స్వామికి జరిగినటువంటి ప్రదేశం ఇది. స్వయంగా వెలిసినటువంటి అమ్మవారి పోషమ్మ.